హలో ప్రియ గారు. హాయ్. రాధిక గారు ఎలా ఉన్నారు? ఈ 16 రోజుల పండుగ సందర్భంగా పుస్తలు పోసుకుంటున్న మీకు నా శుభాకాంక్షలు రాధిక గారు. థ్యాంక్ యూ. అత్తయ్య, పూజ ఏర్పాట్లు చూస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. సరేనమ్మా. ఇతన్ని చూడగానే రాధిక మొహంలో రంగులు మారినట్టుగా అనిపించింది. ఇతని తీరు చూస్తే ఏదో తేడాగా ఉంది. ఇక్కడ ఏదో జరుగుతోంది. దీనికి హింట్ ఎక్కడో తెలుసుకోవాలి. నాన్న కైలాష్, ఆఫీస్కి వెళ్ళొచ్చావు కదా, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. అలాగేమ్మా. జెంట్మెన్, మీరు కూర్చోండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బాబు, నువ్వు కూర్చో. అమ్మా ప్రియా, పూజ ఏర్పాట్లు చూడాలి పదా. ఎందుకు వచ్చావు? శ్రీ 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 కైలాష్ వర్మ గారు టెంపరరీ వైఫ్ రాధిక గారి 16 రోజుల పండుగకు రమ్మని ఆహ్వానిస్తే వచ్చా. టెంపరరీ పర్మనెంట్ అనుకోవడానికి భార్య అనేది ఉద్యోగం కాదు, జీవితకాలపు బంధం, దేవతలు ముడివేసే సంబంధం. అదే దేవుడు ప్రేమ పేరుతో మన బంధాన్ని కూడా కలిపాడు కదా. మన ప్రేమ గొప్పది కాదా? నువ్వు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని తిప్పి అడిగినా నాది ఒకటే సమాధానం, అది గడిచిపోయిన గతం. ఇక ఇదే నా జీవితం. నేను అదే చెప్తున్నాను రాధిక. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నాది ఒక్కటే మాట, నువ్వే నా జీవితం. నిన్ను దక్కించుకునే వరకు నా ప్రయత్నం ఆగదు. నీ మతి గతి తప్పింది. నీ ఆలోచన తప్పటడుగులు వేస్తుంది. వాస్తవంలోకి వచ్చి చూడమర్. నువ్వు చేసే ప్రయత్నం నాతో పాటు 2 కుటుంబాలని బాధ పెడతాయి. ప్లీజ్, దీన్నింతటితో ఆపే. నేను వాస్తవంలోనే ఉన్నాను, నువ్వే భ్రమలో ఉండి నిజాన్ని తెలుసుకోలేకపోతున్నావు. రాధిక, నువ్వు నా దగ్గర మాత్రమే సంతోషంగా ఉండగలవు. అమర్, ప్లీజ్. ఇలా నా కోసం ఆశలు పెంచుకొని టైం వేస్ట్ చేసుకోకు. నా భర్త పిలిస్తే కాదు, నువ్వేదో పథకం ప్రకారమే వచ్చావని నాకు తెలుసు, కానీ అదేది ఫలించదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎస్, పర్ఫెక్ట్గా గెస్ చేసావు రాధిక. అక్క, ఈ పూలు ఎక్కడ పెట్టాలి? అదిగో అక్కడ పెట్టు.
నేను ప్లాన్ ప్రకారమే వచ్చాను, సక్సెస్ చేసే వెళ్తాను. వీళ్ళిద్దరూ సెపరేట్గా మాట్లాడుకుంటున్నారేంటి? వీళ్ళిద్దరి మధ్య అంత చనువు ఉందా? అందుకేనా ఇందాక ఈ ఇద్దరి ప్రవర్తన తేడాగా ఉంది. నేను గోల్డ్ షాప్లో మంగళసూత్రం నల్లపూసలు కొన్నదే నీకోసం. నువ్వు పుస్తలు పోసుకునే శుభముహూర్తంలో అంతకన్నా ముందే పంచభూతాల సాక్షిగా నీ మెళ్ళో నేను మంగళసూత్రం వేస్తాను. నీకు విన పిచ్చా? పెళ్ళైన ఆడపిల్ల మెడలో మరో మంగళసూత్రం వేయడమేంటి? జరిగేది అదే, అదే కన్ఫర్మ్. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అదేంటో తెలుసుకుని వీళ్ళ భాగవతం బయట పెట్టాలి. అక్క, నల్లపూసలు తీసుకొచ్చావా? చెప్పక్క ఎక్కడ పెట్టావో? అక్కడ పక్కన పెట్టా. సరే నేను తీసుకుంటా. ఎన్నాళ్ళు నా కూతురు అనుకున్నది సాధిస్తుంది అన్న నమ్మకంతో అంతా దాన్ని కొదిలేసి నేను మౌనంగా ఉన్నాను. ఇక నేను పూనుకుంటే తప్ప రాధికని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం, నా కూతురి పెళ్ళి కైలాష్తో జరిపించడం జరగదు. అసలు ఈ రోజు 16 రోజుల పండగ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏంటమ్మా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఈ ఫంక్షన్ అభాసుపాలై ఆ నెపం రాధిక మీదకు నెట్టే ఎత్తుగడని ఆలోచిస్తున్నాను. నేను ఇలా ఎత్తుగడలు వేద్దామని ప్రయత్నించే చిత్తైపోయాను. అసలే ఆ ప్రియ కన్ను మన మీద ఉంది. తేడా జరిగితే అత్తయ్య మన తోడికలు తీస్తుంది. ఆ ప్రియకు ఎంత ధైర్యం ఉంటే మనకి వార్నింగ్ ఇస్తుంది. ఇదిగో మల్లీశ్వరి, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పమ్మా. సూపర్ అమ్మా. కానీ జాగ్రత్త, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. సరే అమ్మా. జెంటిల్మెన్, బోర్ కొడుతుందా? అభిమానంతో వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉన్నాము అనే ఫీలింగ్ మనసు నిండా ఉన్నప్పుడు అస్సలు బోరు కొట్టదు. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. పద లోపలికి వెళ్దాం. ప్రియా, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. అక్క ఎక్కడ? అక్క,
అమ్మ వచ్చింది. అమ్మా, రాధిక ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. అత్తయ్య అదిగా వచ్చేసారు. బాగున్నారా వదిన గారు? బాగున్నానండి. అన్నయ్య గారు కూడా వచ్చుంటే బాగుండేది. ఏం చేస్తావ్, పని ముఖ్యం కదా. లీవ్ కోసం చాలా ప్రయత్నం చేశారు, కానీ దొరకలేదు. ఆయన బ్యాంకులో ఉన్న ఆయన మనసంతా ఇక్కడే ఉంది. నమస్కారం సుజాత గారు. బాబు, నా మనసులో ఉన్న కోరికని నెరవేర్చుకోవాలనే ఉండిపోయాను. మనసులో ఉన్న కోరికేంటి బాబు? వీళ్ళ పెళ్ళికి రాలేకపోయాను కదా. వీళ్ళకి సంబంధించిన ఒక్క ఫంక్షన్కైనా వెళ్ళాలనే నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను అన్నమాట. ఆగో ఆగో! హారతి తీసుకోకుండా లోపలికి అడుగు ఎలా పెడతావు? రాధమ్మా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ప్రియా, అత్తయ్య. హారతి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. ప్రియా,
నువ్వే హారతివ్వమ్మా. అలాగే అత్తయ్య. తను నా ప్రాణ స్నేహితురాలు రాధమ్మ. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చింది కాబట్టి హారతి ఇవ్వడానికి ఆగమన్నాను. కైలాష్, మీ పెళ్లి టైంకి తను బిజీగా ఉండటం వలన మీ పెళ్లికి రాలేకపోయింది. సరే, మీరిద్దరూ కలిసి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘసుమంగళీ భవ. శకుంతల, నువ్వు కోరుకున్నట్టే అందం వినయం కలగలిసిన అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నావు. నమస్కారం. శకుంతల వాళ్ళ వదిన వాళ్ళకం తేడాగా ఉన్నట్టుందే. తెన్నింటి వాసాలు లెక్క పెట్టే జిత్తుల మారిదనిపిస్తుందే. ఈవిడేంటి నా వంక అనుమానంగా చూస్తోంది? రాధమ్మ, పద లోపలికెళ్దాం. అమ్మయ్యా, ఇదే ఇల్లు. ఓం నమ శివాయ. ఎందుకైనా మంచిది ఇదే ఇల్లు కాదో కన్ఫర్మ్ చేసుకుందాం. అమ్మా, ఒక్క నిమిషం. పెళ్ళిళ్ళు ఇదే కదండి? కాదండి, ఇక్కడ 16 రోజుల పండుగ జరుగుతుంది. పెళ్ళిళ్ళు ఇక్కడే అని ఆ అబ్బాయి అడ్రస్ కూడా పంపాడు కదా. వీళ్ళేంటి 16 రోజుల పండుగ అంటున్నారు? చూద్దాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి. గురుగారు మీరా? ఓరి నువ్వట్రా? 16 రోజుల పండుగ ఉంది, తోడుగా రారా అంటే పెళ్లి చేయించాలి, రావడం అస్సలు కుదరదు అన్నావు కదరా. మళ్ళీ ఇల్లు ఇదేనా అంటావేమిటి? నేను పెళ్లి చేయిద్దామనే వచ్చాను గురుగారు. కానీ ఇక్కడ జరిగేది 16 రోజుల పండుగ అని చెప్తుంటే నాకే తికమకగా ఉంది. ఓం నమ శివాయ. రేయ్, అడ్రస్ ఇది కాదేమో, ఈ పక్కిల్లో ఆ పక్కిల్లో అయ్యుంటుంది, వెళ్ళి చూడు. లేదు గురుగారు, ఖచ్చితంగా ఇదే అడ్రస్సు, ఈ ఇంట్లోనే పెళ్లి. ఓరి శిష్య, ఇది శకుంతలమ్మాదేవి గారి ఇల్లు. ఆవిడ కోడలు ఈరోజు పుస్తెలు పోసుకుంటోంది, అందుకే నేనిదంతా సిద్ధం చేస్తున్నాను. ఈ ఇంట్లో పెళ్ళేమిట్రా నీ బొందా? సరిగ్గా కనుక్కో. అలాగే గురుగారు. గురుగారు, ఇప్పుడే వస్తాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వచ్చారా పంతులు గారు? వచ్చాను. ఓం నమ శివాయ. పెళ్ళి ఇక్కడేనా? ఇక్కడే. అమ్మయ్యా, ఓం నమ శివాయ. మరి వాళ్ళేమిటి 16 రోజుల పండుగ అంటారు? అవును, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఓం నమ శివాయ. అది కాదు ఓం నమ శివాయ. పెళ్లి 16 రోజుల పండుగ ఒకే చోట ఎలా చేస్తారు? ఇప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒకే చోట కూర్చొని మీటింగ్ పెడతారా? ఓం నమ శివాయ పెడతారు కదా. ఇది కూడా అంతే. దానికి దీనికి సంబంధం ఏమిటి? ఓం నమ శివాయ.
పెళ్ళికి 16 రోజుల పండక్కి ఉన్న సంబంధం. ఓం నమ శివాయ. అది వదిలేండి. పెళ్లి కొడుకు తమరేనా? నేనే. అమ్మో. ఓం నమ శివాయ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు సుమా? పెళ్ళయ్యాక తెలుస్తుంది. లేదంటే చాలా తతంగాలు అవుతాయి. నేను మంత్రాలు చదవాలి. పెళ్లి కూతురు తెలియకుండా మంత్రాలు ఎలా చదువుతారు? ఏ తతంగం అవసరం లేదు. నేను చెప్పినప్పుడు మాంగళ్యం తంతు నానేనా అనే మంత్రం చదివితే చాలు. ఓం నమ శివాయ. ఇక్కడ పెళ్లి జరుగుతుందని మీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియడానికి వీల్లేదు. తెలిసిందో లోపలున్న పంతులు గారితో నీకు తద్దిన మంత్రాలు చదివిస్తా. ఓం నమ శివాయ.